ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు వెలుగును, జీవాన్ని, శక్తిని కలుగచేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మనలను సజీవులుగా మన పడకల యుద్ధ నుంచి ఆయన మనలను లేవనెత్తి ఉన్నాడు. ఈ దినమంతటికి కావలసిన దేవుని కృపను కోరుకుంటూ ఈ దినచర్యను ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం రండి. ఏ పరిస్థితులకు మీరు చింతించిన అవసరం లేదు, భయపడన అవసరం లేదు, వ్యాకుల పడన అవసరం లేదు. ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానముతో దేవుని శక్తిని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకే ఆయన ఈ శక్తి కలిగిన వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా. అవును, ఏ భారముతో ఈ ఉదయకాలము నీ హృదయం నిండుకొని ఉన్నది? ఏ భారము చేత భయపడుతున్నావు? ఏ భారము చేత కలవరపడుతూ ఉన్నావు? ఆయనే నిన్ను ఆదుకొనెను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ఎలాంటి అనుభవంలో ఆయన ఆదుకునే దేవుడుగా ఉన్నాడు అనంటే, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము అవును దేవుని ఎదుట నిందారహితముగా, నిర్దోషముగా ఉన్నప్పుడు ఆయన తన బిడ్డలను ఎన్ని భారాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా, ఎన్ని విపత్తులొచ్చినా నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వనని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నిలకడైన విశ్వాసము ప్రతి విశ్వాసికి కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. పరిస్థితులు మారినా, మనుషులు మారినా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నడూ కూడా మార్పు రాని అనుభవం నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వనని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, ఈ ఉదయకాలం ఇటువంటి అనుభవంలో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతి కలిగి, న్యాయము కలిగి, యథార్థతను కలిగి నేను జీవిస్తున్నాను ప్రభువా. అవును, నాకున్న భారాన్ని నీవు తేలిక చేసే దేవుడో, నాకున్న రోగము నుంచి నన్ను విడిపించే దేవుడో, నాకున్న సమస్య నుంచి, నాకున్న పోరాటము నుంచి, అవును, నాకు విడుదల ఇచ్చే దేవుడు నీవున్నావు. నాకు నీవు వాగ్దానం ఇచ్చావు. నీ పనుల భారము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనెను. అవును, నువ్వు ఎవరి వైపు చూడనవసరం లేదు. ఆయన అంటున్నాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మనుషుల వైపు చూస్తున్నావా? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. మనుషులు అన్ని వేళలా ఆదుకునే అనుభవం ఉండదు కదండి. కానీ ప్రభు ఈ ఉదయకాలం అంటూ ఉన్నాడు, నీ భారము నా పైన వేయి. నీ భారాన్ని నీవే మోస్తే, అవును, నీ ఆత్మ నలిగిపోతూ ఉంది. ఆత్మ మనో దుఃఖము వలన నలిగిపోతూ ఉన్నది. ఎన్నో అనారోగ్య పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడతాయి. కనుక నీవు నలిగిపోవుట, నీవు దుఃఖానికి, శ్రమకు గురి అవుట దేవుని చిత్తము కాదు. ఆయన తన బిడ్డలను ఎన్నడూ కూడా కదలనివ్వనంటూ ఉన్నాడు. నీ బిడ్డల గురించిన వేదన, నీ భర్త గురించిన వేదన, నీ కుటుంబంలో నీ బంధువులతో వేదన, అవును, అది ఏ సమస్య అయినా, ఏ ఆర్థిక సమస్య అయినా, ఏ అనారోగ్య సమస్య అయినా, నీ దేవునికి సమస్తము సాధ్యము అన్న మాట గుర్తుపెట్టుకో. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వనని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనములో ఒక మాట ఉంటుంది. మరి దేవుడు ఆ యొక్క మరి ఒక స్త్రీ దేవుణ్ణి అనుసరిస్తా ఉంటది, వెంబడిస్తా ఉంటది. దావీదు కుమారుడా, నా కుమార్తెను కనికరించు. ఆయన అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. ఏ అనుభవంలో తెలుసా ప్రియ దేవుని బిడలారా? నిలకడ అయిన విశ్వాసం ఆ స్త్రీలో కనిపిస్తా ఉంది. తన కుమార్తె దయ్యము పట్టి మరి
ఎంతగానో తల్లి ముందు శ్రమ పడుతూ ఉంది. తల్లి ఆ బిడ్డ సమస్యను చూడలేక యేసును గురించిన శుభవార్త విని ఆయనను వెంబడించుటలో, ఆయనను వెదుకుటలో, ఆయన సన్నిధికి పరుగులు తీయుటలో కేకలు వేస్తూ ఆయనను వెంబడిస్తా ఉంది. దావీదు కుమారుడా! నా కుమార్తెను కనికరించువా? నా కుమార్తె దయ్యం పట్టి విలవిలలాడిపోతూ ఉంది. నా కుమార్తె బాధను నేను ఒక తల్లిగా చూడలేకపోతున్నాను. ఎంతో భారముతో నా హృదయం, ఎంతో వేదనతో నా హృదయం, ఎంతో దుఃఖముతో నా హృదయం నిండుకొని ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకోవా? దావీదు కుమారుడా! నన్ను కరుణించవా? అని కేకలు వేస్తా ఉంది. నా కుమార్తెను విడిపించు నాయనా! దయ్యము పట్టి ఎంతగానో వేదన చెందుతూ ఉంది అని మొరపెట్టుకున్న సమయములో ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఒక అన్యురాలుగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగినదై ఎంతో నిలకడ అయిన విశ్వాసం, చంచలమైన విశ్వాసం కాదు, అస్థిరమైన విశ్వాసం కాదు, ఎంతో స్థిరమైన నిబద్ధత కలిగిన విశ్వాసముతో దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నది. పట్టుదలతో దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ ఉన్నది. తను తాను తగ్గించుకుంటూ ఉన్నది. తను తాను లోబర్చుకుంటూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనం చదువుకున్నాం. నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదల్చనివ్వడు. ప్రభు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఆయన పరీక్షించిన మీదట ఆమె తగ్గింపు, ఆమె నిలకడైన స్థిరమైన విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆమెను కనపరుస్తా ఉన్నాడు. నీవు కోరినట్టే నీకు జరుగుతూ ఉంది. ఏ సమస్య చేత, ఏ భారం చేత, ఏ వేదన చేత నీవు వచ్చి ఉన్నావో ఆ భారము నుంచి నిన్ను విడిపిస్తున్నాను. నీవు కోరినట్టే నీ కుమార్తెను నేను స్వస్థపరిచెదను అని ప్రభు ఆమెను సమాధానముతో, సంతోషముతో, తేలికతో, ఆమెను నెమ్మదితో తన గృహానికి పంపించి ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. నీది నిలకడ అయిన విశ్వాసముగా, స్థిరమైన విశ్వాసముగా, ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని పరీక్షలు వచ్చినప్పటికీ, ఎన్ని పోరాటాలు వచ్చినప్పటికీ నీ ప్రభు నందు మరి స్థిరమైన విశ్వాసము నీకు ఉన్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అవును, ఎన్నడూ కూడా కదల్చబడని అనుభవం ప్రభు నీకు కలుగ చేస్తాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నాయన మరి నీ పనుల భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనేను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనివ్వడని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. అవును నాయన, ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఎక్కడ చెదిరి ఉన్నారో, ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో, ఎక్కడ వేదనలో ఉన్నారో, నీ బిడ్డలను నీవు కదలనిచ్చే దేవుడు కాదు, బెదరనిచ్చే దేవుడు కాదు, కృంగిపోనిచ్చే దేవుడు కాదయ్యా. నిలకడైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, దృఢమైన నిశ్చయత కలిగిన విశ్వాసం నీ యందు నీ బిడ్డలకు అనుగ్రహించు. పట్టుదలతో, పట్టు విడువక వారు పోరాడి గెలవాలి. నీ సన్నిధిలో ప్రార్థించి తమను తాము తగ్గించుకొని నీ యందు వేడుకొనినప్పుడు ఆనాడు ఆ తల్లి తన కుమార్తె విషయంలో ఎంత గొప్ప విడుదల పొందుకున్నదో, జయము పొందుకున్నదో, నీ భారము నా పైన వేయి, నేనే నిన్ను ఆదుకుంటానని సెలవిచ్చిన దేవా, ఈ మాటలు విన్న నీ బిడ్డలను మీరు ఆదుకొనండి. వారి భారాన్ని తేలిక చేయండి. వారిని ఎన్నడూ కదల్చనీయకుండా వారు ఎల్లప్పుడూ నీలో సమాధానముతో, నెమ్మదితో ముందుకు కొనసాగే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.